బెస్ట్ ఎక్సర్సైజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ టు హ్యావ్ అ నార్మల్ వెజైనల్ డెలివరీ. బేసికలీ ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ వర్కౌట్స్ అనేది మ్యాండేటరీ. ఇనిషియల్ వీక్స్ యూ కెన్ డూ డైలీ రెగ్యులర్ వాక్ ఆఫ్ 45 minutes, స్విమ్మింగ్ అది చేయొచ్చు. దాంతో ఏంటంటే మనకు జాయింట్స్ అనేది కూడా కొంచెం ల్యాక్స్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ దెన్ స్క్వాట్స్ అంటాం. స్క్వాట్స్ కూడా ముందులో ఒక చైర్ వేసుకొని చైర్ని పట్టుకొని కింద స్క్వాటింగ్ పొజిషన్లో అంటే విత్ సపోర్ట్ యూ కెన్ డూ ద స్క్వాట్స్. నెక్స్ట్ సుమో స్క్వాట్స్ అంటాము. సో అది కూడా ఏంటంటే మనకు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది స్ట్రెచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మా పెల్విక్ జాయింట్స్ అనేది కూడా కొంచెం లాక్సిసిటీ అంటే మొబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ డక్ వాక్ అంటాం. డక్ వాక్ కూడా ఏంటంటే ఇనీషియల్ వీక్స్లో యూ క్యాన్ డూ ప్రొవైడెడ్ అంటే మీకు ఏమీ హై రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా మీరు అవన్నీ ట్రై చేయొచ్చు. ద అదర్ థింగ్ ఈజ్ లైక్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్. సో బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ వల్ల కూడా ఏంటంటే మనకు ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేది లాక్సిసిటీ పెరుగుతుంది. అండ్ పెల్విక్ జాయింట్స్ ఏవైతే ఫిక్స్డ్గా ఉంటాయో అవి కూడా మనకు లూజన్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు నార్మల్ డెలివరీ అవ్వడానికి తోడ్పడతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే మనకు లంగ్ కెపాసిటీ కూడా పెంచుకోవాలి ప్రెగ్నెన్సీలో. బికాస్ మీకు యాక్చువల్గా ట్రూ లేబర్ పెయిన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు బేబీని పుష్ చేయాలన్నా మీకు ఆ స్టామినా ఉండాలి. అండ్ ఈవెన్ లంగ్స్ అంటే ద బ్రీతింగ్ కెపాసిటీ బాగున్నప్పుడు డీప్ బ్రీత్ తీసుకొని గట్టిగా బేబీని పుష్ చేయండి అంటాము. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ విల్ బీ బై ద మదర్. సో మీరు ఎఫర్ట్స్ పెడితేనే బేబీ అనేది కూడా బయటికి పుష్ అవుతారు. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అంటే రైట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి చేయాలి అంటారు, రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి మీరు ఇవన్నీ ఫాలో అవ్వగలిగితే నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి.